అండ్ ఈ బుక్ని ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలుగులో అనేది అయితే చెప్తా. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు అనేది అయితే ఏం చేయాల్సిన అక్కర్లా. మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఆర్ ఫోన్ ఉండాలి. మీ దగ్గర ఒక మ్యాక్ బుక్ ఉంటే సఫారీలోకి వెళ్ళండి, విండోస్ ఉంటే గూగుల్లోకి వెళ్ళండి. సఫారీలోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి మీరు అనేది అయితే సెల్ఫ్ పబ్లిషింగ్ యువర్ బుక్ అనేది అయితే నొక్కండి. స్టెప్ 1 వచ్చేసి రెడీయింగ్ యువర్ బేస్ అనేది అయితే ఉంటుంది. రెడీయింగ్ యువర్ బేస్లో మీకు అనేది అయితే స్టెప్ 1లోకి వెళ్ళి మీకు మీ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ ఇవ్వండి. అకౌంట్ డీటెయిల్స్ పాస్ట్ ఈ బుక్స్ మీ ద్వారా ఏమైనా క్రియేట్ అయితే మీరు అనేది అయితే ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు. మీరు అనేది అయితే మీ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. లైక్ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళండి, బ్యాంక్స్ క్రియేట్ చేసుకోండి. అండ్ సంథింగ్ లైక్ యువర్ అకౌంట్ డీటెయిల్స్ విత్ అన్ ఈమెయిల్ ఓటీపీ వెరిఫికేషన్ ఒక 3 times అయింది. సెకండ్ స్టెప్ వచ్చేసి మీరు అనేది అయితే చాట్ జీపీటీలోకి వెళ్ళకూడదు. మీరు ఇంకొక స్టెప్ మిస్ అయిపోతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ అండ్ స్టెప్ 2 ఫైండింగ్ ద గూగుల్ ట్రెండ్స్. ఎగ్జాంపుల్ మీ ట్రెండింగ్ టాపిక్ తీసుకుంటే మీకు అనేది అయితే ట్రెండింగ్ బడ్జెట్ అనేది అయితే వచ్చింది. అంటే ఒక బడ్జెట్ ఆఫ్ ఒక 20K అలా వచ్చింది ఒక బుక్కి. నెక్స్ట్ మీరు అనేది అయితే గూగుల్ ట్రెండ్స్లోకి వెళ్ళి అండ్ అక్కడ ఉన్న ఆప్షన్ ట్రెండింగ్లో పాస్ట్ 4 hours, పాస్ట్ 24 hours అనేది అయితే నొక్కండి. పాస్ట్ 4 hours మీకు ఒక ట్రెండింగ్ టాపిక్స్లో మీకు నచ్చిన టాపిక్ని పాస్ట్ 24 hours మీకు నచ్చిన టాపిక్ను ఎంచుకోవచ్చు. పాస్ట్ 24 hours మీకు అనేది సిఎస్కే మీద మీకు అనేది అయితే నచ్చింది అనుకోండి. అండ్ అది మీకు చాట్ జీపీటీలోకి వెళ్ళి ఏమైనా ఎంటర్ చేస్తారంటే క్రియేట్ మీ అనే ఈ బుక్ ఆఫ్ 15 chapters. ఈచ్ చాప్టర్ షుడ్ కంటైన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ 1 page చూపిస్తాను చూడండి. అండ్ అదే వచ్చింది ఇప్పుడు క్రియేట్ మీ అనే బుక్ అండ్ అదే పెట్టాను క్రియేట్ మీ అనే బుక్ ఆఫ్ 15 chapters. ఈచ్ చాప్టర్ షుడ్ కంటైన్ 1 page ఆఫ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మీకు అనేది అయితే ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. నెక్స్ట్ మీకు అనేది అయితే స్టెప్ 4 ఎడిటింగ్ ద. స్టెప్ 1 వచ్చేసి మీకు క్రియేటింగ్ ద బేస్, స్టెప్ 2 వచ్చేసి ట్రెండింగ్స్ అండ్ స్టెప్ 3 వచ్చేసి చాట్ జీపీటీ. స్టెప్ 4లో మీకు అనేది అయితే అండ్ దిస్ ఈజ్ ది ఇంపార్టెంట్ స్టెప్ ఆఫ్ ఎన్ ఈ బుక్. అండ్ మీరు ఆ ఈ బుక్ని ఎలా 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 ఎడిటింగ్ చేస్తారు. స్టెప్ 4లో మీకు 2 ఆప్షన్స్ అనేది అయితే ఉంటాయి. ఆప్షన్ 1 వచ్చేసి మీరు అనేది అయితే గూగుల్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళి మీకు మీ ఇన్ఫర్మేషన్ని అండ్ అక్కడ నుంచి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఎందుకు అలా పేస్ట్ చేసుకోమంటున్నానంటే మీరు ఒక చాట్ జీపీటీని డైరెక్ట్గా అదేంటి పేస్ట్ చేయాలంటే అవ్వదు. చాట్ జీపీటీని డైరెక్ట్గా పీడిఎఫ్ క్రియేట్ చేయాలంటే అవ్వదు. కాబట్టి మీరు అనేది అయితే స్టెప్ 4లో ఎడిటింగ్లో మీకు 2 ఆప్షన్స్ అనేది అయితే ఇస్తున్నాను. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గూగుల్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళి ఎడిటింగ్ చేసుకొని నెక్స్ట్ మీరు అదే దాంట్లో మీరు అనేది అయితే ఒక ఈ ఈ వెబ్సైట్ గురించి ఓన్లీ 20% ఆఫ్ ద తెలుసు. దట్ ఇస్ నథింగ్ బట్ సెజ్జడా పీడిఎఫ్ ఎడిటింగ్ ఎడిటింగ్ ద పీడిఎఫ్. నెక్స్ట్ మీరు అనేది అయితే అది ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసుకున్నాక ఎడిట్ పీడిఎఫ్ డాక్యుమెంట్ అని కనిపిస్తుంది. అండ్ అప్లోడ్ ఫైల్స్ అండ్ మీకు మీ ఫైల్స్ని అనేది అయితే అప్లోడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఆస్కర్ అకాడమీ ఇయర్స్ అండ్ ఇది ఇక్కడ ఎడిటింగ్ చేశాను. మంచిగానే వచ్చింది యావరేజ్. మీకు ఫస్ట్ ఆప్షన్ అనేది అయితే మీరు ఫస్ట్ ఈ బుక్ క్రియేట్ చేస్తారు అనుకున్న వాళ్ళకి మాత్రమే. అండ్ ఇది మీకు కరెక్ట్ ఆప్షన్. ఒక 2-3 ఈ బుక్స్ క్రియేట్ చేశాక మీకు అనేది అయితే వచ్చేది ఇన్ఫర్మేషన్. ఆప్షన్ 2 మీకు బెస్ట్ అయింది. అండ్ నెక్స్ట్ అండ్ అది అండ్ అప్లై చేంజెస్ కొట్టేసి డౌన్లోడ్ చేసుకోవడమే. సెకండ్ ఆప్షన్ వచ్చేసి స్టెప్ 4లో మీకు అనేది అయితే క్యాన్వాలోకి వెళ్ళండి. క్యాన్వాలో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అండ్ ఇది ఆల్రెడీ ఒక ఈ బుక్ ఎడిటింగ్ చేస్తున్నా మీకు అనేది అయితే మళ్ళీ చూపించడానికి నేను మళ్ళీ చేస్తాను. మీరు అనేది అయితే సర్చ్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ టెంప్లెట్స్ అని కనిపిస్తుంది. ఈ బుక్ పేజెస్ అని కొడితే మీకు ఈ బుక్ మల్టిపుల్ పేజెస్ అనేది అయితే కొట్టింది. మల్టిపుల్ పేజెస్ అనేది అయితే నొక్కండి ఈ బుక్ మల్టిపుల్. అండ్ ఇక్కడ మీకు నచ్చిన టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అని కొట్టండి. నెక్స్ట్ మీకు మీ బ్యాక్గ్రౌండ్ ఎలా క్యాన్వాలో ఎడిటింగ్ చేయాలంటే మీరు అనేది అయితే ఎలిమెంట్స్లోకి వెళ్ళండి. ఎలిమెంట్స్లోకి వెళ్ళాక మీకు మీ బ్యాక్గ్రౌండ్ అనేది అయితే సెర్చ్ చేసుకొని అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ని ఎడిటింగ్ చేసుకోండి.
మీకు ఒకవేళ ఆ పొజిషన్స్ అర్థం కాకపోతే మీరు పొజిషన్స్లోకి వెళ్ళి 2 ఫ్రంట్ అని నొక్కాక 2 బ్యాక్వర్డ్ అండ్ ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేది అయితే ఉంటాయి. అలైన్ టు పేజ్ చాలా ఉంటాయి. అండ్ మీరు ఇట్లా ఈ బుక్ అనేది అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టెక్స్ట్ని ఎలా ఎడిటింగ్ చేయాలంటే మీరు ట్రాక్ ప్యాడ్ మీద 1 టైం నొక్కి నెక్స్ట్ అది ఆల్ఫాబెట్స్ మీద 2 టైమ్స్ నొక్కితే మీకు అది అండ్ అలా వచ్చింది. ఎడిట్ కొట్టేసి అండ్ అక్కడ మీ నేమ్ ఆర్ ఇన్ఫర్మేషన్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇది గాయస్ అలా ఒక ఈ బుక్ ఎడిటింగ్ చేసుకోవాలి స్టెప్ 4లో. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇలా క్రియేట్ చేసుకున్నాక మీరు అనేది అయితే డౌన్లోడ్లోకి వెళ్ళండి. డౌన్లోడ్లోకి వెళ్ళాక మీరు అనేది అయితే పిఎన్జీ ఆప్షన్లో పీడిఎఫ్ స్టాండర్డ్ ఆప్షన్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు అనేది అయితే స్టెప్ 4లో 2 ఆప్షన్స్ వచ్చినాయి ఎడిటింగ్కి. స్టెప్ 4లో 2 ఆప్షన్స్ గూగుల్ డాక్యుమెంట్స్ అండ్ ఇంకోటి క్యాన్వా. అండ్ స్టెప్ 5 అప్లోడింగ్ యువర్ పీడిఎఫ్. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టెప్. అండ్ మీకు ఇలా క్రియేట్ అయ్యాక క్రియేట్ న్యూ టైటిల్ కిండల్ ఈ బుక్లోకి వెళ్ళండి. నెక్స్ట్ అండ్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి మీరు అనేది అయితే ఒక ఈ బుక్ని క్రియేట్ చేసి దాన్ని కస్టమర్స్కి పంపించవచ్చు. అండ్ ఇది గైస్ ఎలా ఒక ఈ బుక్ని అనేది అయితే క్రియేట్ చేయాలో 5 స్టెప్స్ అనేది అయితే ఉన్నాయి ఇందులో. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫైండింగ్ ద ట్రెండ్స్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీకు అదేంటి ఫైండింగ్ ద ట్రెండ్స్. నెక్స్ట్ గెట్టింగ్ యువర్ బేస్ రెడీ. స్టెప్ 2 వచ్చేసి మీకు ఫైండింగ్ ద ట్రెండ్స్. స్టెప్ 3 వచ్చేసి మీకు ఆ ట్రెండ్ని చాట్ జీపీటీలో 15 చాప్టర్స్గా ఒక్కొక్క చాప్టర్ 1 పేజ్ ఇన్ఫర్మేషన్గా కన్వర్ట్ చేయమనాలి. స్టెప్ 4లో 2 ఆప్షన్స్ అనేది అయితే ఉన్నాయి. గూగుల్ డాక్యుమెంట్స్లో పేస్ట్ చేసి సెజెడ్ పీడిఎఫ్ డాక్యుమెంట్లో దాన్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఆప్షన్ 2 వచ్చేసి క్యాన్వాలో ఎడిటింగ్ చేసుకొని పీడిఎఫ్ డాక్యుమెంట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. స్టెప్ 5 వచ్చేసి అప్లోడింగ్ పీడిఎఫ్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టెప్ ఆఫ్ యువర్ పీడిఎఫ్. అండ్ స్టెప్ 5లో మీరు అనేది అయితే కిండల్ ఆర్ఎస్ గూగుల్ ప్లే బుక్స్లోకి అనేది అయితే వెళ్ళి మీకు మీ బుక్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసి అండ్ అలా ఎంటర్ చేసుకోవచ్చు అండి. ఇది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టాటా బాయ్.